మీ వలన సభ్య సమాజమంతా తిరునగరి పవిత్రతని అరాచకంతో ముంచివేసి దౌర్జన్యంతో హింసతో నీచపు రాజకీయంతో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి దురాగతాలకు తెర లేపాలనో అన్ని రకాలైనటువంటి దురాగతాలకు తెర లేపింది. ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితులు తిరుపతిలో నెలకొల్పబడ్డాయి అంటే ఈ రోజున మాకు స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నప్పటికీ మేము 48 మందిని గెలిపించుకుంటే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ప్రలోభ పెట్టి మా కార్పొరేటర్లందరినీ కూడా బెదిరించి లాక్కోవటమే కాకుండా గత 5 రోజులుగా ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత మా డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మేము ప్రకటించినటువంటి శేఖర్ రెడ్డి గారి ఆస్తులను విధ్వంసం చేయటంతో మొదలైనటువంటి వీరి పైశాచిక వికృత క్రీడ అమర్నాథ్ రెడ్డి కార్పొరేటర్, అజయ్ కుమార్ మా ఉమా కార్పొరేటర్ వాళ్లకు సంబంధించినటువంటి ఆస్తులు, అమర్నాథ్ రెడ్డి అనేటువంటి మరొక కార్పొరేట్ కు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసానికి పూనుకోవటం కాకుండా ఇంకా అనేక మంది కార్పొరేటర్లని మీ అంతు చూస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం, ఈ తతంగమే గత 4 రోజులుగా తిరుపతంతా కూడా మారు మోగించేటట్టుగా చేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి భూమిక అనగాని సత్యప్రసాద్ అనేటువంటి ఇన్ఛార్జి మంత్రి. ఈ ఇన్ఛార్జి మంత్రి ఒక అరాచక శక్తి అని, అసాంఘిక వ్యక్తి అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి ఎంతో మద్దతు పలికినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికే పతాక శీర్షికలతో అతన్ని గురించి రాయటం కూడా జరిగింది. ఆ అసాంఘిక శక్తి తిరుపతిలో తిష్టవేసి ఇక్కడున్నటువంటి ఆకు రౌడీలందరినీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన ఆకు రౌడీలందరినీ కూడా ఉసికొల్పి మా కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్లను నానా దుర్భాషలాడటమే కాకుండా వాళ్ల మీద దాడులు చేయటమే కాకుండా వాళ్లలో ఎంతో మంది ధైర్యంగా నిలబడ్డారు, కొంతమంది జారిపోయినారు. వీళ్ల భయానికి సాక్షాత్తు మా పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థినే వాళ్లు లొంగ తీసుకున్నారు బలవంతంగా. నిన్న రాత్రి మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా చిత్తూరులో ఒక హోటల్లో ఉంటే, రిసార్ట్స్ లో ఉంటే రాత్రి 12 గంటలకు తిరుపతికి సంబంధించినటువంటి రౌడీలు ఈ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొడుకు మదనట, అతను అమ్మాయిలు ఆడవాళ్లు అనేది కూడా చూడకుండా ప్రతి రూము తట్టి మీ అంతు చూస్తాం, మీ కథలు చూస్తాం, చాలా అమానవీయంగా వాళ్ల మీద ప్రవర్తించటం అవన్నీ కూడా వీడియోల ద్వారా మొత్తం సభ్య ప్రపంచమంతా కూడా చూసింది. చివరకు అభినయ్ వెళ్లి మా వాళ్లనందరినీ కూడా వాళ్లతో వాగ్వాదం చేసి ఆ రౌడీలతో విడిపించుకొని రావటం జరిగింది. పొద్దున్నే వాళ్ళనందరినీ కూడా మా ఎంపీ గారు గురుమూర్తి గారు, శాసనమండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, మా మేయర్ శిరీష గారు, వీరి ఆధ్వర్యంలో అందరూ ఒక బస్సులో ఓటింగుకు పాల్గొనడానికి వెళితే మార్గమధ్యంలోనే ఆపేసి ఆ బస్సును అద్దాలన్నీ కూడా విరగ్గొట్టి దీనికంతా కూడా
అన్నా రామచంద్రుడు అనేటువంటి ఒక ఆకు రౌడీ నాయకత్వంలో అతని శిష్యుడు శంకర్ ఇంకా ఇతర అనేక అసాంఘిక శక్తులు ముఠాలన్నీ కలిసి మా వాళ్లను చితకబాది మా ఆడవాళ్లను ఎలాగంటే అలాగా మాట్లాడి దళిత ఎంపీ అయినటువంటి గురుమూర్తిని దుర్భాషలాడి మా కార్పొరేటర్లను మా వెంకటేష్ అన్న కార్పొరేటర్ను కొట్టి తీసుకువెళ్లటమే కాకుండా మరో 4 కార్పొరేటర్లని 42వ వార్డుకు సంబంధించి 45వ వార్డుకు సంబంధించిన అనీష్ 50 వార్డుకు సంబంధించిన బోకం అనిల్ 16వ వార్డుకు సంబంధించిన మోహన్ కృష్ణ యాదవ్ 5వ వార్డుకు సంబంధించిన అమర్నాథ్ రెడ్డి ఈ 4 కొట్టి కిడ్నాప్ చేసుకొని వెళ్లిపోయారు. ఇప్పటి వరకు వాళ్ల ఆచూకీ లేదు. వాళ్ళెక్కడున్నారో వాళ్ల ఆనుపానులు ఏమీ తెలియటం లేదు. ఇంత దురాఘాతాలు చేసి అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లకు నిజంగా వాళ్లు చెప్పుకుంటున్నట్టుగా మేమే గెలుస్తాం అని బీరాలు పలుకుతున్నటువంటి వాళ్లు నిజంగా వాళ్లకు మెజారిటీ ఉంటే ఈ రోజు ఎన్నిక కోరం లేకుండా ఎందుకు వాయిదా పడుతుంది అంటే మీకు మెజారిటీ లేదు కాబట్టి వాయిదా వేశారు. మా 4 కార్పొరేటర్లని ఇప్పటికే భయపెట్టి కొట్టి ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు చేస్తున్నారో అన్ని రకాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ దీన్ని చాలా సీరియస్ గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జేసీ గారు ఎన్నికల హాల్లోకి నరసింహ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లోపలికి పంపినారు. నేను దీనికి రుజువు కూడా అతను లోపలికి వెళ్తున్నటువంటిది. నేను దీన్ని తిరుపతి ఎస్పీ గారికి హర్షవర్ధన్ రాజు గారికి ఫోన్ చేశాం మార్నింగ్ చేసి, ఎస్పీ గారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లోపలికి వెళ్లాడు అంటే నేను చూస్తానండి అని చెప్పి ఒక 5 నిమిషాల తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు అది ఎన్నికల కమిషన్ వారే ఆయనకు అనుమతి ఇచ్చారటండి, నేనేమి చెయ్యలేను అని సాక్షాత్తు ఎస్పీ గారే నాతో మాట్లాడడం జరిగింది. అంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శుభం బన్సాల్ అనేటువంటి జాయింట్ కలెక్టర్ కి ఎన్నికల నిబంధనలు తెలియవా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి ఇంతకంటే నిదర్శన మరొకటి ఉన్నదా? ఇంతకంటే మరొక దారుణం మరొకటి ఉన్నదా? ప్రత్యక్ష సాక్ష్యం నరసింహ యాదవ్ను లోపలికి పంపించింది ఎన్నికల కమిషన్ అని నాతో సాక్షాత్తు ఎస్పీ గారే చెప్పటం జరిగింది. సరే, ఎస్పీ గారికి ఆ తర్వాత నేను ఫోన్ చేసి, అలాగే మా గురుమూర్తి ఎంపీ గారు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. సార్, ఈ రకంగా మా వాళ్లను కొడుతున్నారు అని అంటే చాలా నింపాదిగా ఆయన నేను వెళ్తున్నానండి అని చెప్పటం జరిగింది. అప్పటికే మా వాళ్లను కొట్టటము, వాళ్లను 4 కిడ్నాప్ చేయటము, తీసుకెళ్లిపోవటము, వాళ్ల పరిస్థితి ఎక్కడుందో తెలియకపోవటము అన్ని కూడా చూశారు. ఈ 4 కిడ్నాప్ కు గురైనటువంటి వ్యక్తుల్ని తీసుకురావచ్చి రేపు వెంటనే ఈ రోజున హాజరుపరచాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా జిల్లా పోలీసు అధికారి అయినటువంటి ఎస్పీ గారి మీద ఉన్నది. ఈ 4 ఏమయ్యారో మాకు తెలియదు. ఈ 4 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వాళ్ల కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున హాహాకారాలతో మా ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు, ఇంత దారుణం చేస్తున్నారు అని.